అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. అయ్యా, మీ కృపను దయచేయండి, సహాయం దయచేయండి. నేను మరి క్రిస్మస్ సంవత్సరం ప్రతి కుటుంబము సంతోషంతో జరుపుకున్నటకు మీ కృపను దయచేయండి. ముఖ్యంగా దేవుని వాక్యంలో సంతోషించినట్లుగా ప్రతి కుటుంబము మరి కుర్చీల విషయంలోనూ అలాగే ప్రేమ విందుకు ప్రతి వారిలో మీరు కార్యం దేవా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతుంది. జనవరిలో తెనాలిలోను తంగడించలోను చిన్నపిల్లల రిట్రీటు, యూత్ రిట్రీటు, 46వ వార్షికోత్సవ సభలు చక్కగా జరుగుట కూడా మీకు మనం కట్టుపల్లి యోహానంకుల రాజాబాయి అంటే పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్త, వారి సంతానం గుంటూరు, కర్నూలు, నంద్యాల యాడి మా యాడికి తాడపత్రి, అనంతపురం, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. బిషప్స్గా వారి యొక్క డ్యూటీలను దీవించారు, క్షేమంగా నడిపించారు. యాడికి క్రైస్తవ కూడిక గృహములో మరి పాలు జ్వరంతో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచు. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించు. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేసి. తల్లిదండ్రులు కూడా దీవించండి. నా కుమారుని విషయంలో దేవుడు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చాను అని స్థుతించినట్టుగా మీకు అలాగే సండే స్కూల్ మిత్ర బృందాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, అలాగే మేడం యొక్క కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పిల్లలు చక్కగా సిద్ధపడుతూ ఉన్నారు. మరి 24 రాత్రులు జరగబోయే ప్రతి కార్యక్రమం సంతోషంతో జరుగుతుంది. ఇదిగో వరాలు కలిగిన ప్రతి సహోదరుడు పాటల విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ, వాక్య సందేశాల విషయంలోనూ అద్భుతమైన సహాయం. మా సంఘము నుండి కొన్ని కుటుంబాలు వెలుపల ఉన్నాయి. యవనస్తులు, యవనరాణులు ఉద్యోగరీత్యా దూరంలో ఉన్నారు. వారి ప్రయాణాలు కూడా దీవించండి, క్షేమంగా నడిపించండి. మేమందరము మీ సన్నిధిలో సంతోషించు భాగ్యమును దయచేయండి. దేవ, వృద్ధులున్నారు, దీవించండి. ముఖ్యంగా నరసింహ, ఆయన భార్య, వారి కుమారులను బట్టి కుమారుల విషయంలో ఆయన గత సంవత్సరాలన్నీ మీరు వారి నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. ఇస్తూ పక్షిరాజు యవ్వనం వలె మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. మోషే వలె సకల విద్యలు అభ్యసించినట్లు, దావీదు వలె నేర్పడతనము కలిగి, హూరాము వలె చురుకుతనము కలిగి, తిమోతి వలె బాల్యము నుండే దేవుని లేఖనాలు ఎదిగే ఒక బలమైన వ్యక్తిగా తయారు. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వృద్ధులున్నారు, పుట్లూరు శాంతమ్మ, పెద్దరాజు తల్లి, బతుల దేవదాన భార్య, దేవదాస్ తల్లి. వృద్ధాప్యములో ఉన్న బిడ్డలకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన సహాయం దయచేయండి. నైనా మీ సన్నిధిలో సంతోషించు భాగ్యమును దయచేయండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి, ఈ దినం కూడా వంశీ ఇంటికి వెళ్ళి వచ్చాను, మీరు కార్యం జరిగించండి. అయ్యా, రాని వారిలో కూడా మీరు కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో సంతోషించు భాగ్యమును దయచేసి ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించి, జ్యోతిర్మయి గర్భవతినైనా ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి ప్రభువా. మంచి పోషకాలు దయచేయండి తండ్రి. కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా
సుఖప్రసవాన్ని దయచేయండి. అలాగే ప్రేమ భార్య కూడానైనా ఈ నెల చివరి దినాలు డేట్ ఇచ్చారు, దీవించండి. చందు భార్య కూడా గర్భవతి, దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉండినాను మీకు మహిమకరంగా జీవించినట్లుగా మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ అసమయాలలో మాకు సహాయం చేసిన ప్రతి వారిని ఇన్నయ్య తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఐదు చిన్న క్యాలెండర్లు, మినీ క్యాలెండర్. దేవదాస్ బాబు రావాలి రావాలి, ఫస్ట్ ఇది అయిపోవాలి. నాకు మధ్య ఫోటో లేదు బో, వీడియో ఫోటో లేదు. ఇప్పుడు ఎవరున్నా ప్లానర్ ఉన్నాడు, ఉన్నాయిలే బాబాయ్, ఇస్తున్నారు అది. పొరపాటు అయిపోయింది కదా, చెప్పాను కదా, మంచి మంది పడింది అక్క. ఇప్పుడు ఇంకా అప్పుడు తెచ్చినది అడుగుతున్నాక రైట్ మంచిగా ఇదంతా కూర్చోండి, కూర్చోను డస్ట్బిన్ కాలేదా? బాబు టీచర్ పట్టుకున్నాం కదా. వాడికా ఇంటికి వేసుకోండి. నరసింహ లెక్కలేదు, బాబుకి బాబు అది బాబాయ్ కదా.
ఈ డిజైన్ దీంట్లో బాగుంది. పాకెట్ కాలం బ్యాగ్లో కానీ నా బ్యాగ్లో కానీ అయ్యో తప్ప ఎవరు అడుగున్నాను రావాలా పేద తీసుకుందా మీ అబ్బాయిలో వెళ్ళాలో రావాలా నాకు రోజు నచ్చి వరకు గుర్తు పెట్టుకున్నాను. ఎవరైనా ఇవ్వకపోతే నాకు మనకు జ్ఞాపకం లేదు. అలా మనకు రాలేదు అంటే ఇచ్చేస్తాను. కాబట్టి సంఘానికి విన్నపం ఏంటంటే బాబు అందుకనే నేను అడుగుతాను బాబాయ్ యో రాజా బాబు వాళ్ళ ఒక సూర్యున ఇగో చూడినా అదో డబ్బే పెట్టలేదా ఇంకా ఎవరికన్నా ఇక్కడ ఈ గుంపులో ఎవరికన్నా ఇవ్వకపోతే చెప్పండి. ఈ గుంపులో చెన్నై వాళ్ళ గురించి ఇప్పుడు అందరికి వచ్చేసినాయా కటింగ్ చేసుకుని అయిపోయిందా అందరు గుర్తు పెట్టుకోండి. అక్కడ కేక్ అయిపోతుంది అంటే మర్చిపోతా పని మాట పర్ఫెక్ట్గా ఉండాలి పని. బాబాయ్ 3 రావాలా వాళ్ళకి